డ్రగ్స్ కేసులో హైకోర్టును రకుల్ సోదరుడు అమన్ ఆశ్రయించాడు. తనపై నమోదైన కేసును క్వాష్ చేయాలని పిటిషన్ వేశాడు. మాసప్ ట్యాంక్ పిఎస్లో నమోదైన కేసుపై అమన్ పిటిషన్ వేశాడు. డ్రగ్స్ ఫెడ్లర్లతో సంబంధం లేదని అమన్ అంటున్నాడు. డ్రగ్స్ కేసులో A7 గా అమన్ ప్రీత్ సింగ్ ఉన్నాడు. తదుపరి విచారణ ఈ నెల 9కి వాయిదా వేసింది హైకోర్టు. వేడిగా డ్రగ్స్ కేసులో హైకోర్టును రకుల్ సోదరుడు అమన్ ఆశ్రయించాడు. తనపై నమోదైన కేసును క్వాష్ చేయాలని పిటిషన్ వేశాడు. ఇదే అంశంపై పూర్తి వివరాలని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, మాసప్ ట్యాంక్ పిఎస్లో నమోదైన కేసుపై అమన్ పిటిషన్ వేసినట్టు తెలుస్తోంది. మీ దగ్గర ఉన్న వివరాలేంటి? థ్యాంక్ యూ సాయిరామ్. హైదరాబాద్ లోని డ్రగ్స్ కేసుకు సంబంధించి అంటే ఇటీవల రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు ఒక డ్రగ్ కేసులో ఏదైతే ఇస్తున్నట్లయితే తెలుసు. ముఖ్యంగా ఈ డ్రగ్ కేసులోని హైకోర్టు ప్రస్తుతం అమన్ అయితే ఆశ్రయించాడు. అయితే తనపై నమోదైన ఈ కేసును క్వాష్ చేయాలంటూ కూడా పిటిషన్ అయితే దాఖలు చేశాడు. అయితే మాసప్ ట్యాంక్ పిఎస్ లోని ఈ కేసుకు సంబంధించి ఒక పిటిషన్ ఎఫ్ఐఆర్ అయితే నమోదైంది. అంటే గతంలో లీగల్ టీమ్ సోదాలు చేసినప్పుడు కానీ లేదంటే వేరే చోట ఏదైతే సోదాలు చేసిన సమయంలోని ఇటు డ్రగ్స్ పెడ్లర్స్ తోని ఏదైతే రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ కూడా ఉన్నట్లు ఒక ఎఫ్ఐఆర్ అయితే నమోదైంది. ఆ ఎఫ్ఐఆర్ లోనే అమన్ A7 గా అయితే పోలీసులు అయితే చేర్చారు. అయితే ఈ డ్రగ్స్ పెడ్లర్స్ తో తనకు ఎటువంటి సంబంధం లేదంటూ కూడా అమన్ వాదనలు అయితే వినిపించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తనపై నమోదైన కేసుని క్వాష్ చేయాలంటూ కూడా ఇటు మాసప్ ట్యాంక్ పిఎస్ లో నమోదైన కేసుపై ఆ పిటిషన్ అయితే దాఖలు చేశారు. అయితే ఈ మొత్తం ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు కూడా తదుపరి విచారణ ఈ నెల 9కి అయితే వాయిదా వేసింది. అయితే గతంలో కూడా రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ఏదైతే గతంలో కూడా ఇదే తరహాలో డ్రగ్స్ కేసులు తీసుకున్నాడు. అయితే ఇప్పుడు తాజాగా మాసప్ ట్యాంక్ పిఎస్ పరిధిలోనే ఈ డ్రగ్ కేసులో కూడా A7 గా అమన్ పేరు అయితే చేర్చారు. ఈ నేపథ్యంలోనే తనకు అసలు డ్రగ్స్ పెడ్లర్స్ తో సంబంధమే లేదు, అసలు ఎలాంటి డ్రగ్ పెడ్లర్స్ తోనే తను ఫ్రెండ్షిప్ చేయలేదు, అలాగే ఎలాంటి డ్రగ్స్ పెడ్లర్స్ తోని తను డ్రగ్స్ కొనుగోలు చేయలేదంటూ కూడా వాదనలు అయితే వినిపించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇటు కోర్టు వాదనలు ఉన్న తర్వాత విచారణ ఈ నెల 9కి అయితే వాయిదా వేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ కుమార్.